అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ చైతన్య. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాను మీతో. అదేంటంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ ఈ మధ్య చాలామంది డాక్టర్స్, న్యూట్రిషన్ స్పెషలిస్టులు, ఆయుర్వేదిక్ డాక్టర్స్, హోమియోపతి డాక్టర్స్, నేచురోపతి డాక్టర్స్, యునానీ డాక్టర్స్, చాలామంది డాక్టర్స్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ కూడా యాంటీ ఏజింగ్ గురించి మాట్లాడే ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ కూడా మీ ఈవినింగ్ మీల్ అనేది ఈవినింగ్ 7 లోపల అయిపోవాలి అని అంటున్నారు. దీని గురించి నేను మాట్లాడతాను. ఈవినింగ్ 7 గంటల లోపల మీరు లాస్ట్ మీల్ తినేయాలి. లేకపోతే మీకు రకరకాల జబ్బులు వస్తాయి. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, క్యాన్సర్లు కూడా రావచ్చు. మీరు తొందరగా వయసు అయిపోతుంది మీకు. ఇన్ని రకరకాలుగా చెప్పి జనాల్ని భయపెడుతున్నారు. ఎందుకు భయపెడుతున్నారు? వీళ్ళేం భయపెట్టడం లేదు, కానీ భయపడుతున్నారు జనం, ప్రజలు భయపడుతున్నారు. డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పేది కరెక్టే. మన హ్యూమన్ బయోలాజికల్ సిస్టమ్ అనేది, ఒక సర్కేడియన్ రిథమ్ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఎప్పుడు లెగాలి నిద్ర, ఎప్పుడు తినాలి, మన డైజెస్టివ్ ప్రాసెస్ కానీ ఎలా జరుగుతుంది, దీని ప్రకారంగా వీళ్ళు చెప్తుందని కాదని చెప్పట్లేదు. నేను కూడా డాక్టర్నే కదా, కాదని చెప్పట్లేదు. కానీ సిటీ లైఫ్లో, బిజీ లైఫ్లో, టౌన్స్లో వర్క్ చేసే వాళ్ళకు, ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, టెక్కీస్ కానీ ఎవరికైనా పాసిబిలిటీ అవుతుంది. అది ఈవినింగ్ 5 o'clock వరకు ఆఫీస్లో నేను ఉంటున్నాం కదా, పరిగెత్తుకుంటూ వచ్చి భోజనం చేయాలని చెప్పి ఒక దృష్టితో పరిగెత్తుకుంటూ ఇంటికి ఎలా రాగలం? మనం ట్రాఫిక్లో అడ్డుపడిపోతాము. ఒక రోజు తిని ఒక రోజు తినలేము. అది మెయింటైన్ చేయలేము. మన వల్ల అవుతుంది? అసలు అవ్వట్లేదు. కాబట్టి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, అడుగుతున్నారు, సార్ ఇలా చెప్తున్నారు మా వల్ల కావడం లేదు, ఏం చేయాలి, పరిష్కారం చెప్పండి. మొత్తుకుంటున్నారు అందరూ, ఆతనాతల్లాగా వినిపించుకుంటారు. ఇవన్నీ చూసేసి దీనికి ఎవరు సమాధానం చెప్పడం లేదు. నన్ను చాలామంది అడుగుతుంటారు నన్ను. సరే అని చెప్పేసి ఇవాళ మీకు మేము అంటే డాక్టర్స్ చెప్పేది కరెక్టే, కానీ దీనికి పరిష్కారం అంటూ ఉండాలి కదా. దీనికి పరిష్కారం అనేది నేను చెప్పబోతున్నా మీకు. నేను జాగ్రత్తగా వినండి, ఫాలో అవ్వండి. నేను చెప్పే టైము డెడ్లైన్ 10 PM. 7 PM కదా, 10 PM చెప్తున్నాను మీకు. నేను జాగ్రత్తగా వినండి. మీకు డెడ్లైన్ 10 PM. కానీ ఏ డైట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్నది మీకు క్లియర్గా చెప్తాను మీకు. ఓకే, సలాడ్స్ కానీ, బ్లాండ్ డైట్ ఏదైనా సరే తీసుకోవచ్చు. ఎక్కువ క్యాలరీస్ లేకుండా సలాడ్స్ కానీ, లేకపోతే జ్యూసెస్ కానీ, వెజిటబుల్ జ్యూసెస్ కానీ, సాల్ట్ బాగా తగ్గించి బ్లాండ్గా తినాలి. 10 PM వరకు మీకు టైం ఉంది. ఏదైనా జ్యూస్ తాగాలి. మంచి డైజెషన్ కావడానికి, ప్రాసెస్ కావడానికి వెజిటబుల్ జ్యూస్ ఇస్ ద బెస్ట్ జ్యూస్, నాట్ ఫుడ్ జ్యూస్, నాట్ మిల్క్. రిమెంబర్, మిల్క్ వద్దు. మిల్క్ తాగితే బాగా నిద్ర పడుతుంది అని ఆలోచన చేసేవాళ్ళు రాంగ్ కాన్సెప్ట్లో ఉన్నారు. మిల్క్ మంచిది కాదు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూడండి ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి జ్యూసెస్ తాగాలి, ఖచ్చితంగా మీకు నేను చెప్తాను. ఇది ఫాలో అవ్వండి, మీ హెల్త్ బాగుంటుంది. ఏ జబ్బులు రావు, ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అసలు ఎవ్వరికి రావు. ఓకే.